హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి మీకు చెప్పి. ఓకే, సో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి ఉండాలి ఉండాలి. ఎందుకంటే భారతదేశం అనేది అనేకుల రక్తంతో, అనేకుల ప్రాణాలతో, అనేక మంది భారత ప్రజల మాన ప్రాణాలతో నిర్మితమైంది. వారి రక్తాన్ని చిందించిన తర్వాత, వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసిన తర్వాత, వాళ్ళు ప్రాణత్యాగాలకు ఒడిగట్టిన తర్వాత, ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశంలో ఆనాడు ఒకే నినాదం వందే మాతరం. భారతదేశమంతా కులం లేదు, మతం లేదు, ఒకటే మాట, వందే మాతరం. స్వతంత్రం, స్వరాజ్యం, ఇవే ప్రతి కులమైన, మతమైన, ఎవరైనా, జాతి అయినా కానీ స్వాతంత్రం వచ్చే ముందు ఈ నినాదంతో ప్రాణాలు కోల్పోయి, రక్తాన్ని చిందించి, మాన ప్రాణాలు అర్పించి స్వతంత్రాన్ని తెచ్చుకుంటే, స్వరాజ్యాన్ని తెచ్చుకుంటే, ఇండిపెండెన్స్ డే, ఫ్రీడమ్ డే తెచ్చుకుంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమైనా మార్పు, ఆ రోజున్న ఐక్యత, ఆ రోజున్న కలిసి కట్టుతనం, ఆ రోజున్న యూనిటీ, ఆ రోజున్న వీఆర్ ఇండియన్ అన్న ఆ ఇండియన్ అన్న పదం, మేమంతా భారతీయులం, మేమంతా అన్నదమ్ములం, మేమంతా ఒక భారతదేశ పౌరులం, భిన్నత్వంలో ఏకత్వం, మేమంతా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అని ఉన్న ఐక్యత ఈరోజు ఏమైంది? ఎవరికి వారు ఎవరు కులాల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయ నాయకులు కాదా? అందరినీ నేను అనట్లేదు. చిచ్చు పెడుతున్న రాజకీయ నాయకులు ఎవరో మీకే తెలుసు. ఒక పార్టీ గురించి నేను విమర్శించటం లేదు. ప్రతి పార్టీలో ఉండొచ్చు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ యూనిటీ ఏమైంది? ఈ ఐక్యత ఏమైంది? ఈ స్వతంత్రం, మేరా భారత్ మహాన్ హై, ఆ రోజు వందే మాతరం అన్న పిలుపు ఏమైంది? ఆ రోజు మేరా స్వరాజ్, నాకు స్వాతంత్రం కావాలి, నా దేశానికి స్వతంత్రం కావాలి, నా దేశానికి స్వరాజ్యం కావాలని ఆ యూనిటీ ఏమైంది? ప్రజలారా, ఐక్యత ఏమైంది? ఆ నిబద్ధత ఏమైంది? ఆ ఫీలింగ్ ఏమైంది? ఆ ఉద్దేశ్యం ఏమైంది? ఆ పౌరుషం ఏమైంది? ఆ రక్తం ఏమైంది? అప్పుడున్న ఆ యొక్క యూనిటీ, ఐక్యత ఏమైంది? ఈరోజు చల్లా చెదురైపోయింది కదా. ఎవరికి పట్టింది బాధ్యత? నీ భారతదేశం పట్ల ఎవడు పర్ఫెక్ట్గా ఉన్నాడు? భారతదేశం పట్ల ఎవడు నిజాయితీగా ఉన్నాడు? భారతదేశం పట్ల ఓ యువత, మీరు ఆలోచించారా? ఏం పనిలే, మీకేం పని? టైం పాస్, సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో మీ పర్సనల్ హ్యాబిట్స్తో ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మీకు భారతదేశం గురించి, భారతదేశ భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదా? మీకు అవసరం లేదు కదా. ఓ యువత, ఓ యువకులారా, ఓ యూత్, ఎవరైనా సమాజం పట్ల, భారతదేశం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే ఈ వీడియో చూడొచ్చు. ఆసక్తి ఉంటే, ఎందుకంటే భవిష్యత్తులో నీ కుటుంబం, నీ భావి తరాలకు ఏమి ఇస్తావు? ఏముందనిలే, ఏమి లేదు కదా, ఏమి ఇయ్యలేవు కదా. ఏముందని ఇస్తావు భావితరాలకు? నీ కులమే ముఖ్యం, నీ మతమే ముఖ్యం, నీ డబ్బే ముఖ్యం,
నీ ఫ్యామిలీయే ముఖ్యం, నీ కుటుంబం ముఖ్యం, నీ పిల్లలే ముఖ్యం, నీ తల్లిదండ్రులే ముఖ్యం. ప్రతిదీ కూడా నాది నాది నాది, నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అంటావు. కానీ ఆ రోజు భారతదేశం ప్రతి రక్తపు బొట్టు ద్వారా నీకు స్వరాజ్యం వచ్చింది. ప్రతి ప్రాణం ద్వారా నీకు స్వరాజ్యం వచ్చింది. ప్రతి వ్యక్తి ప్రాణాలు వదలటం ద్వారా నీకు స్వరాజ్యం వచ్చింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు చాలా సేఫ్ జోన్లో ఉన్నా, నేను సేఫ్ జోన్లో ఉన్నా, నాకేం కాదు అనుకుంటున్నావు. ఈరోజు భారతదేశము రక్షించటానికి, భారతదేశాన్ని కాపాడటానికి, భారతదేశాన్ని అహర్నిశలు ప్రాణంగా రక్షించటం కోసం నీ జవాన్లు పనిచేస్తుంటే, నీ మిలిటరీ ఫోర్స్ పనిచేస్తుంటే, మీ భారతదేశ సైనికులు పనిచేస్తుంటే నువ్వు ఆలోచించు. నీ సేఫ్ సైడ్. నా ఇష్టం. కృతజ్ఞతలు లేని భారతీయ పౌరులారా, కృతజ్ఞత లేని భారతీయ ప్రజలారా, నీ భారతదేశం గురించి ఆలోచించే అవకాశం ఇవ్వరా? భారతదేశం గురించి మీరు ఆలోచించరా? ఆనాడు కష్టంతో, ఆనాడు శ్రమతో, ఆనాడు రక్తపు బొట్టు ద్వారా భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈరోజు ఆ స్వతంత్రాన్ని ఏం చేస్తున్నావు? ఆ రోజు భావితరాల కోసం ప్రాణాలు అర్పించారు. భావితరాల కోసం ప్రాణాలు అర్పించి, రక్తాన్ని అర్పించి స్వతంత్రాన్ని తీసుకొస్తే భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు స్వరాజ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ మన కోసం, భావితరాల కోసం స్వరాజ్యాన్ని తీసుకొస్తే ఆ ఇచ్చిన స్వరాజ్యాన్ని అనుభవిస్తూ నాకెందుకులే, నాకేం పట్టింది, ఈ భారతదేశం పట్ల నాకెందుకు బాధ్యత ఉండాలి, ఈ సమాజం పట్ల నాకెందుకు ఈ బాధ్యత ఉండాలి, ఈ మనుషుల పట్ల నాకెందుకు బాధ్యత ఉండాలి, ఎవడెటు పోతే నాకెందుకు, నేను సేఫ్, నేను హ్యాపీ, నేను ఎంజాయ్. డియర్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తావు నువ్వు? కనీసం నీ కుటుంబం గురించి నీకు బాధ్యత ఉండదు, నీ ఫ్యామిలీ గురించి బాధ్యత ఉండదు, నీ కాలనీ గురించి బాధ్యత ఉండదు, నీ విలేజ్ గురించి బాధ్యత ఉండదు, నీ మండలం గురించి బాధ్యత ఉండదు, నీ డిస్టిక్ గురించి బాధ్యత ఉండదు, నీ స్టేట్ గురించి బాధ్యత ఉండదు. ఎవడెట్టిపోతే నాకెందుకు, ఎక్కడ చనిపోతే నాకెందుకు? ఆలోచించాయా? ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎవడు చనిపోయినా, ఎవడు అన్యాయంగా అని చంపినా కానీ, ఎవరికి అన్యాయం జరుగుతుందో వారి గురించి ఆలోచించాలి. డియర్ ఫ్రెండ్స్, వ్యూవర్స్, ఇదే రెస్పాన్సిబిలిటీ. భావితరాలకు నువ్వేం నేర్పుతావు? నీకేమొచ్చులే, నీకేం తెలుసుకున్నావులే? చక్కగా ఎంజాయ్మెంట్, డబ్బులున్నా ఎంజాయ్ చేస్తావు. కనీసం సోషల్ అవేర్నెస్ అనేది నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ ఫ్రెండ్స్కి ఎవరికి నేర్పావు, తెలియచెప్పావు? అవసరం లేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఆలోచన తీసేయి. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు మన పూర్వీకులు ప్రాణాలు ఒడ్డి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, ప్రాణాలు విడిచి